ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. దేవుడు నినవే పట్టణం గురించి యోనాతో మాట్లాడతాడు. నువ్వు నినవే పట్టణంకి వెళ్ళి వారికి చెప్పు, నా ఉగ్రత రాకముందు వారిని నా తట్టు తిరిగి నాకు క్షమాపణ చెప్తే నేను వారిని క్షమిస్తాను. ఆ నినవే పట్టణం క్షమించబడుతుందని యోనాతో చెప్తాడు. కానీ యోనా ఏం చేస్తాడు? లేదు ప్రభువా, వాళ్ళు శాపానికి అర్హులు, వాళ్ళకి బ్రతికే అర్హత లేదు, వాళ్ళందరినీ నువ్వు క్షమించొద్దు, నువ్వు తీసేయి, ఆ నినివే పట్టణం ఉండడానికి వీల్లేదు అని చెప్తాడు. దేవుడు క్షమించడానికి రెడీగా ఉంటే ఇక్కడ యోనా మాత్రము క్షమించడానికి రెడీగా లేదు. ఎందుకు? అతని సొంత జ్ఞానాన్ని, సొంత బుద్ధిని అతనిలో ఏలుబడి చేయనిస్తున్నాడు. దేవుడి మాట కంటే అతని మాటని ఎక్కువ రెట్టింపు చేసుకునే విధానంలో యోనా స్థితి ఉంది. కానీ దేవుడు నినివే పట్టణాన్ని క్షమించాలనుకుంటున్నాడు. మనలో కూడా చాలా నినివే పట్టణాలు ఉండుంటాయి కదా, మనలో కూడా చాలా యోనాలు ఉండుంటారు కదా. దేవుడు నిన్ను క్షమిస్తాను, నువ్వు నా వద్దకు రా అని చెప్తుంటే మనం ఏమనుకుంటామో, ప్రభువా నేను పాపానికి మాత్రమే అర్హురాలని, నాకు క్షమాపణ లేదు, నేను క్షమాపణ లేకుండా నేను పాపంలో ఉండి నీ సన్నిధికి రాలేను ప్రభువా, నాకు క్షమాపణ లేదు ప్రభువా అని నీకు నువ్వే డిసైడ్ అయిపోతున్నావేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దేవుడు నిన్ను క్షమిస్తా అంటున్నాడు, కానీ నీ దోష శిక్షని నీకు నువ్వే రెట్టింపు చేసుకుంటున్నావేమో, దేవుడికి దూరంగా ఉంటున్నావమ్మా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను నినివే పట్టణాన్ని క్షమించాను, నిన్ను కూడా నేను క్షమిస్తాను. నా తట్టు తిరిగితే నీకు ఎల్లప్పుడూ క్షమాపణ ఉంటుంది, నా హస్తం నీతో ఉంటుందని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ముందుకు వెళ్దాం. ప్రార్థనలో ఎడతెగక ఉందాం, దుష్టుడి కాడిని విరగగొడదాం. యేసు నామానికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.